నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మరి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఆయన కొద్దిగా ముందు కొద్దిగా పనులు చేసినారండి. ఆ అభివృద్ధి ఇతను వచ్చిన తర్వాత ఈ బట్టలు నొక్కడం, ఈ డెవలప్మెంట్లు చేయకుండా ఈ బట్టలు నొక్కడం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి గెలుస్తారని అనుకుంటా. చంద్రబాబు గారు. మరి ఎక్కడండి? ఇక్కడ ఒక 1500 1000 ఓట్లతో లలిత్ కుమార్ గారు గెలుస్తారు. 1500 1000 ఓట్లు లలిత్ కుమార్ గారు గెలుస్తారా, శ్రీనివాస్ గారు గెలుస్తారా? లలిత్ కుమార్ గారు గెలుస్తారు. లలిత్ కుమార్ గారు గెలుస్తారు. అదే మాట్లాడుకుంటాను. చెప్పండి గురు గారు, ఈసారి వ్యవస్థ బాగుంటది. జగన్ వస్తే బాగుంది. జగన్ వస్తే బాగుంటుందా? ఓకే. జగన్ అన్ని చేయనాడు, అన్ని మాట చంద్రబాబు నాయుడు చేయడండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాయ చేసి మబ్బు చేసి చేస్తాడు కానీ ఇప్పుడు కరెక్ట్గా చేయడు. ఇక్కడ లలిత్ కుమార్ పోతాను, పడువాడు శ్రీనివాసరావు 5000 5,000 గ్యారంటీగా పక్కగా. మరి ఎంత బాగా చేసినప్పుడు ఎక్కువ రావడం, మెజార్టీ తక్కువ రావడం ఏంటంటారు? అది ఇంత మంచిగా చేసినప్పుడు ఎక్కువ మెజార్టీ లాస్ట్ టైం 11,000 వచ్చిందండి. 11,000 మా లెక్కలు మాకు ఉన్నాయి. ఈ లెక్కలు మీకు ఉన్నాయి. ఓకే. జనాలు చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? చెప్పు బ్రదర్. జగన్ వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని? అమ్మ ఒడని చెయ్యత డబ్బులని బానే ఉంది. మీకు ఎంతమంది పిల్లలు? మీకు? మాకు ఇద్దరు బాబు. ఇద్దరు పాపలు. పాప బాబు. ఇప్పుడు ఒకరికి వస్తుంది. రేపు పొద్దున్న చంద్రబాబు గారు ఏమో వచ్చారు, ఇద్దరికి ఇస్తా అన్నారు. అవన్నీ మాటలు వద్దా? రెండు ఒకటి చాలు. ఇటు ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉందండి. ఎవరు వస్తారు? జగన్ వస్తారు. అంటే శ్రీనివాసరావు గారు ఏమో వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఏమో లలిత్ కుమార్ వస్తారండి. వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలకి మోడీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి మోడీ పక్క తప్పుకోండి. మోడీ సంబంధం ఉండదు. మెయిన్ పోస్ట్ లో మామూలుగా మోడీ నా ఫోటో పెట్టొద్దని చెప్పేసి మోడీ తప్పుకున్నాడు. అదే జగన్ పెట్టింది మన ప్రభుత్వం మామూలుగా 80,000 కోట్లు రాబడి వస్తే ఇటు 100 కోట్లు ఇస్తానంటే ఎక్కడి నుంచి తెచ్చేసి ఇస్తాడు, మామూలు మాయ మాటలు ఎందుకు చెప్తున్నాడు అని చెప్పేసి జగన్ అంటానండి. అప్పులు చేస్తారు. మరి ఇతను అప్పులు చేసి సోంబేర్లు చేశారు జనాలు. మరి ఇప్పుడు ఏడు చేసింది 3,000 ఇస్తానంటే 4,000 ఇస్తానదా? మరి అప్పుడు సోంబేర్లు ఎవరా? మరి అప్పుడు సోంబేర్లు అయినట్టే సంపాదిస్తాడు. ఏం సంపాదిస్తాడు? ఆడేం సంపాడు? ఒకటి కష్టపడతాడా? జనాలు కష్టపడతాయి కదా, జనాల మీద వేయాలి కదా. మరి జనాల మీద వేసేది మరి ఇప్పుడు సోంబేర్లాగా ఇప్పుడు తయారు చేయడు అప్పుడు. మరి అప్పుడు సోంబేర్ అయింది. మరి అప్పుడు మరీ 1000 రూపాయలు ఎక్స్ట్రా అంతే. ఇలాంటి వాళ్ళు అయితే అసలు వెళ్ళరా. మరి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ పడుకుని శ్రీనివాసరావు కంపల్సరీ వచ్చేస్తారు. అది వాస్తవం. ఆవిడ డబ్బులు ఖర్చు పెట్టదు, డబ్బులు ఖర్చు పెడతాడు. అందులోని వెనకాతలు ఉండి దోతలు పెద్దయి, ఆ దోతలు పంచరు. ఈ బొడగొండ శ్రీనివాసరావు వెనకాతలు డబ్బులు ఉన్నాయి, మామూలు అతనికి వచ్చాడు. డబ్బులు ఉంటేనే గెలుస్తారండి కంపల్సరీ. ఆవిడ 500 ఇస్తే 1000 రూపాయలు ఇస్తే మరి తీసుకోవాలా? మరి కంపల్సరీగా కంపల్సరీగా డబ్బులు ఇస్తే తీసుకుంటారు. ఇప్పుడు ఈమె 2,000 3,000 ఎక్కువ ఎక్కితే ఆమె ఎక్కుద్ది. మరి ఆవిడ డబ్బులు ఖర్చు పెట్టదని అందరికీ తెలుసు. కాదండి, డబ్బులు ఖర్చు పెడితే ఆమె నెగ్గుద్ది అంతే. ఇక్కడ పార్టీలు గీటీలు లేవు. ఇంకా తుస్సే వాళ్ళ దగ్గరికి నాయకుల దగ్గర పనులు చెయ్యండి అని అనుకోరు. వాళ్ళు ఇచ్చిన తర్వాత డబ్బులు జోబులు పెట్టుకోను, ఆ రోజు అయిపోను, మామూలు కష్టపడటం ఉండడం ఇంట్లోన. అది. థ్యాంక్ యూ అండి. రైట్. ఓకే. గురుగారు, మేము లేపాక్షి చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? అంతే. నచ్చాడు ఆయన మీకు? పథకాలు వస్తున్నాయి బాగాను? మాత్రం పెన్షన్లు ఇవ్వట్లేదంటే కొంతమందికి ఇస్తున్నారు, మాకు రావట్లేదు. మాకి పెద్ద వయసు అని వేసేస్తున్నారు, చిన్న వయసు అని రాసేసారండి. 45,000 18,000 రాలేదు? 40 రాలేదండి. అడిగారు వాంటిని? అడిగామండి. అడిగితే అమ్మ నేను ఒక దాంట్లో ఉన్నామండి. నేను ఒక దాంట్లో ఉన్న వాళ్ళు ఇవ్వట్లేదా? వెనక ముందు ఎవరు లేరు. ఓకే అమ్మా. మరి ఈసారి మళ్ళీ జగన్ రావాలంటారు? జగన్ రావాలనుకుని, ఎందుకండి మాకు ఉపకారం చేయలేదు జగన్. అయితే రావాలనుకున్నా మీరు? రావాలని అనుకున్నా సరే మాకు ఉపకారం చేయలేదండి. ఓకే. మానాటోళ్ళకి ఉపకారం చేయలేదు, చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఉపకారం చేస్తున్నది. ఓకే. అది మాకు ఏ ఉపకారం లేదు, ఏది లేదు. ఏం పేరు మీ పేరు? సార్ పల్లా దుర్గారావు సార్. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి గారు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా. ఓకే.
జగన్కి ఒక అవకాశం ఇచ్చాము, ఆ అవకాశం నిరూపించుకోలేదు. పేద ప్రజలకు ఇబ్బంది పెట్టి ఒక్కొక్క మనిషి మీద 5 లక్షలు దారుణంగా వేసాడు. కరెంటు బిల్లులు, ఇంటి పనుల రసీదులు, ఇల్లు స్థలాలు లేకుండా మినామీ పేర్ల మీద ఉన్నోడికి ప్రాపర్టీ ఇచ్చాడు, లేనోళ్ళ మీద అన్యాయం చేశాడు. నెక్స్ట్ గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇంకా మందు రేట్లు తగ్గిస్తానన్నాడు, కానీ తగ్గించలేదు. మందు రేట్లు పెంచేసి ప్రజలు కూడా చంపేశాడు. గవర్నమెంట్ చేసిన జగన్ చేసిన పరిపాలన మాత్రం అయితే మాకు కరెక్ట్ కాదండి. బస్సు రేట్లు పెంచేశాడు, బస్ ఛార్జీలు పెంచాడు, మందు రేట్లు పెంచేశాడు. ఎందుకండి గవర్నమెంట్ ఒక అవకాశం ఇమ్మన్నాడు జగన్ ఒక చాయిస్ ఇచ్చాం, దాన్ని వినియోగించుకోవాలి. దాన్ని వినియోగించుకోకంటే ఆడు నచ్చినట్టు ఏదో నా చేతిలో పవర్ ఉంది, పలుకుబడి ఉంది అనుకుని ఇష్టసాయం చేస్తే ఎలాగ సార్? ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. తాగినోడికేమో తీసుకెళ్లిపోయి కేసు రాసేస్తుండ్రు గవర్నమెంట్ జీవో ప్రకారంగా. మందు షాపులేమో 11-12 వరకు ఉంచాలి, కానీ అలా ఉంచడం లేదు. ఏమన్నా తాగిన తీసుకెళ్లి కేసు రాసి ఎఫ్ఐఆర్ రాసి మందు రేట్లు పెంచారు. గవర్నమెంట్ ప్రవర్తన ప్రకారంగా అయితే జగన్ పెట్టిన జీవో అయితే కరెక్ట్ కాదు సార్. మరి ఇక్కడ ఎలా వస్తారు సార్ ఇక్కడ అయితే నైట్ 100% మాత్రం చంద్రబాబు నాయుడే. లలిత్ కుమారి గారు టీడీపీ, లలిత్ కుమార్ గారు టీడీపీ. ఒక మాజీ ఎమ్మెల్యే గారు 8 నెలలు ఉచితం భోజనం పెట్టారు పేద ప్రజలకి. అది కరెక్టా కాదా? పేద ప్రజలకి పెట్టారంటే అది ఎంతవరకు న్యాయం? ఒక పదవిలో ఉండి ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని, ఒక మినిస్టర్ గాని, ఒక సీఎం గాని, ఒక ఎమ్మెల్సీ గాని ఎవరు చేయలేదు. కానీ ఒక లలిత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే గారు భోజనం పెట్టారంటే అది నలుగురు పనికొచ్చిన వ్యక్తి. నలుగురికి పనికొచ్చిన భోజనం ఒక ప్రజలకి ఆదుకుంది ఆవిడ 100%. కానీ జగన్ చేసింది మాత్రం పర్ఫెక్ట్ కాదండి. కరెంటు బిల్లు పెంచేశాడు, గ్యాస్ రేట్లు పెంచేశాడు, ఇంటి పన్ను రసీదులు పెంచేశాడు, మందు రేట్లు పెంచేశాడు. అది ఎంతవరకు న్యాయం అండి? ఈసారి అయితే చంద్రబాబు వస్తానంటారు 100%. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, చెప్పండి. టీవీ చూస్తున్నాం అండి. చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది అంటే కొన్ని కొట్లో ఉన్నారు అడగండి. వాళ్ళు చెప్పర్లేండి, వాళ్ళు షాపులు కదా భయపడతారు, చెప్పరు. ఇప్పుడైతే మనకి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? అతను చేసిన కార్యక్రమాలు చిన్నపిల్లలకి చదువులు, తర్వాత వాళ్ళ బుక్స్ మన చేతుల ద్వారా మనం చదివించుకోలేమండి. ఇంగ్లీష్ మీడియం, తర్వాత మనం ఒకప్పుడైతే తెలుగు మీడియం చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుకున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, వాళ్ళకి కంప్యూటర్ విద్యలు, తర్వాత ఇప్పుడు మహిళలకు అనగా ఇవి చేయూత పథకాలు, తర్వాత టైలరింగ్ నేర్చుకునే వారికి వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. ప్రతి సంవత్సరం 10,000 ఎంత వేస్తున్నారు కదండి. అలాగనే అమ్మఒడి పథకం కింద పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళ ఖర్చు లేకుండా వాళ్ళ ఖర్చులు వాళ్ళకే చేసుకునే విధంగా మనకు 15,000 వేస్తున్నారు కదండి. తర్వాత ఇప్పుడు చాలా కార్యక్రమాలు చేశారండి. అలాగని ఇల్లు స్కీమ్ ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. మరి ఇక్కడ ఈసారి ఎవరు వస్తారు ఎస్కోట్ లో? ఈసారి ఎవరు వస్తారు అంటే రెండు పార్టీలు కూడా ఒకలాగా ఉన్నాయండి. హోరాహోరీ ఉన్నాయా? హోరాహోరీ ఉన్నాయండి. మరి ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు వైసీపీ అభ్యర్థి ఈజీగా గెలాలి కదా, హోరాహోరీ ఎందుకు అవుతుంది? వైసీపీ అభ్యర్థి గెలవాలి అంటే ఏమనండి, ఎవరి మనసులో ఇప్పుడు కింద సంవత్సరం అతనికి అవకాశం ఇచ్చారు, కిందసారి పోటీ చేసేటప్పుడు. ఈ సంవత్సరం మరి ఏమో తెలియదు కదా, మారుతారండి. లేదంటే ఇవి గుర్తించుకుంటే అతనే రావచ్చు అనేసి అనుకుంటున్నామండి. మరి చంద్రబాబు గారు కూడా దీనికన్నా ఎక్కువ ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు కంచంలోను భోజనం పెట్టిన తర్వాత అన్ని ఉండిన తర్వాత ఇవి మన ముందు ఉన్నదండి, మనం తినగలని కనిపిస్తుంది. అతను వస్తారని అంటే అతను ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు తర్వాత ఇస్తుంది. మనం చేస్తాను, మా ఒపీనియన్ అడిగారు, మేము చెప్పామండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? ఈసారి ముఖ్యమంత్రి ఒకసారి అవకాశం ఇవ్వండి అని సార్ చెప్పారు కాబట్టి మేము అందరం ఒకసారి అవకాశం ఇచ్చాం. కానీ అతను చాలా ఇదిగా వరస్ట్ ఫీల్ అయిపోయారు. అంత అంటే ఉద్యోగాలు ఎమ్మెల్యే బియ్యాలు చదువుకొని ఉద్యోగాలు తీయలేదు. ముఖ్యంగా రైతు భరోసా రైతుకి ఏటి చేయలేదు. రైతు ఉంటే రాజ్యం, రైతు లేని ఏ రాజ్యం ఉంటది? రైతు పండిస్తే కదా తింటారు. రైతు పండించకపోతే రూపాయలు తింటారా ప్రజలు? రూపాయలు తింటే కడుపులు నిండుతాయా? రైతుకి ఏటి చెయ్యట్లేదు. నెక్స్ట్ ఏంటంటే రైతు ఈ చంద్రబాబు నాయుడు మాకు ఉచిత కొట్లు, అద్దె లేవు, రెంట్లు లేవు. 3 సంవత్సరాల వరకు మేము ఉచితంగా అమ్ముకున్నాము. జగన్ గారు వచ్చారు,
రెంట్లు పెట్టేశారు. పొలంలోకి వెళ్ళి తెచ్చి పండించి అమ్మి మళ్ళీ రెంట్లు కట్టాలంటే రైతుకి అంత ఇబ్బంది అవుతుంది. రైతు గురించి ఆలోచించాలి కదండి. అందుకనే మాకు ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే మాకు రైతు భరోసా ఇస్తారు. ఇతను ఇస్తున్నారు కానీ అంతే, అతను చేసింది ఏదీ లేదు. మాకు జగన్ గారి కంట చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిది. అలాగే ఆపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటున్నారు? నాకు తెలిసి మళ్ళీ జగనే వస్తారు అనుకుంటున్నాను. జగన్ వస్తాను. ఏం నచ్చింది సార్ జగన్ గారి పరిపాలన మీకు బాగా? ఏం నచ్చలే నాకైతే ఏ పథకం కూడా రాదు. చూసే జనాల్లోని అలాంటి కోవిడ్ టైంలో కూడా జనాలందరికీ డబ్బులే వేసాడు. ఓకే, వాళ్ళందరినీ నాకు బిజినెస్ జరగాలన్నా వాళ్ళకి డబ్బులు వచ్చిన టైంలో మాకు బిజినెస్ జరిగాయి. లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఓకే. మరి ఇప్పుడు ఈసారి ఎస్కోట్లు ఎలా ఉంటుందంటారు ఇక్కడ? ఏమో నేనైతే రెండు మిక్స్డ్ గా వింటున్నాను, అటు ఇటు కూడా వింటున్నాను. ఈక్వల్ ఉందంటారా? ఈక్వల్ గా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. మాకు రైతు భరోసా అద్దెలు తగ్గిపోయి అద్దెలు లేవు, అద్దెలు లేవు, ఎటు లేవు అద్దెలు. అతను ఇతను వచ్చారు అద్దెలు ఎట్టారు. ఓకే, మేము ఎంత కడుతున్నాం అద్దె? 1200 కడుతున్నాం. కడుతున్నారు. అమ్మిన అమ్మ పని డబ్బులు ఇచ్చడమే. అదేలే. నీరసంగా ఉంది ఇంటికాడ ఉండిపోయినా ఒప్పుకోడు. 1200 ఇచ్చడమే. ఇది పర్ఫెక్ట్ గా సార్ వసూలు చేస్తారు. సారు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. అందరిని అమ్ముకోమంటారు, అందరినీ బతకమంటారు. కానీ ఇతను వచ్చి అద్దెలు పెట్టడం వల్ల మాకు చాలా చాలా ప్రాబ్లం ఉంది. రైతుకి ఏదైనా చేస్తేనే ఎవరైనా సరేనా రాజ్యం. రైతు లేని రాజ్యమే లేదు. వెరీ గుడ్. ఇది ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ప్రస్తుతం జగనే, ఇంకేముంది. జగన్ వస్తే బాగుంటుందంటారు. ఓకే, ఎక్కడ సార్ మీది? ఏ నియోజకవర్గం? ఎస్కోటేనా? మాది అరకు. అరకు. ఓకే, అరకులో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? అరకు ప్రస్తుతం కాంగ్రెస్ కూడా బానే ఉంది, కానీ మళ్ళీ ఇదే వస్తుంది. ఎందుకంటే టీడీపీ ఉంటే అందరూ లోకల్ టీడీపీ వేద్దాం అనుకున్నారు, కానీ ప్రస్తుతం మళ్ళీ వైసీపీ వస్తుంది. అంటే ఇప్పుడు బీజేపీకి ఇచ్చారని ప్రాబ్లం అయిందంటారా? బీజేపీ లేదండి పెద్దగా. మరి దొన్నుదొర గారు ఇండిపెండెంట్ చేశారు కదా? ఇండిపెండెంట్ చేశారు. ఆయనకి ఇండిపెండెంట్ అంటే లేదు, లేదంటారా? లేదు, ఒక్క లేదు. అదేమో చంద్రబాబు నాయుడు టీడీపీ ఏమో దానికి ఇచ్చారు. దానివల్ల కొద్దిగా మరి అందరూ కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నారు. వైసీపీ కాదు, కాంగ్రెస్ వైపు. ఎంప్లాయీస్ అందరూ కాంగ్రెస్ వైపు. గంగాధర్ స్వామి. కానీ మామూలుగా జనాలు మాత్రం చాలా మంది ఎంప్లాయీస్ వేయరండి వైసీపీకి. అంటే అందరూ టీడీపీకి వేద్దాం అనుకున్నారు. నేను ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఉంటుంది. బీజేపీకి ఇవ్వడం వల్ల బీజేపీ మనకు అంతగా అంత ఇది లేదండి. సెంట్రల్ లో ఉంటుంది కానీ స్టేట్ లో లేదు. సార్ ఏం పేరు మీ పేరు? మా పేరు ఏటి నాయుడు అండి. నాయుడు గారు చెప్పండి, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? రోడ్డు మరి జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఓకే, ఇంకా చచ్చిపోయే వరకు చేద్దామంటే అలాగా. మరి అంటే ఏం నచ్చింది జగన్ గారి పరిపాలనలో మీకు బాగా? పరిపాలన అన్ని బాగుంది, పద్ధతి అయినా పాయింట్ గా ఉంది. ఓకే, మరి నప్పలేని వాడికి నప్పలేదు అంట. మరి ఎక్స్పోర్ట్ ఎలా ఉందండి? అసలు మరి తెలుగుదేశం అంటారు, వైఎస్ఆర్ మనం ఉంటుంది ఏదైనా మరి టఫ్ అయి ఉంటుంది అంటారు. ఓకే, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గారు. ఎందుకని? ఎందుకంటే పార్టీ మారితే కొద్ది మార్పులు ఏమొస్తాయని. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ఉంది, జగన్ గారు ఉన్నారు, మళ్ళీ ఆయన కోరుకుంటున్నారా? టీడీపీ కోరుకుంటున్నారా? టీడీపీ రావాలనుకుంటున్నారు. ఓకే, ఎందుకని? పథకాలు పెడతాను కాబట్టి. పథకాలు పెడుతున్నారా? ఈ పథకం సరిపోలేదు, ఇంకా ఆయన పెట్టిన పథకాలు కూడా మనం చూడాలా? యువతల మింగేస్తాంటారు కదండి. మింగేస్తున్నారు, ఇవ్వట్లేదా? పథకాలు రాలేదు మీకు మొన్న ఏమని? రాలేదు. మీరు ఎక్కడ ఎస్కోటా? ఎస్కోటా ఎవరు వస్తారు? శ్రీనివాస్ వస్తారు, లలిత్ కుమారి వస్తారా? లలిత్ కుమార్ వస్తారు. లలిత్ కుమారి. చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఎందుకని? ఇది ఉంటుందండి కుర్రాళ్ళకి యూనియన్కి ఇదంతా కదా, జాబులు గట్ట లేవు కదా. ఓకే, జాబులు లేవు, ఏటి లేవు. మరి ఇక్కడ ఈసారి ఎలా ఉంటది? ఇక్కడ ఎస్కోట్ లో అయితే తెలుగుదేశం పక్క. తెలుగుదేశం, లలిత్ కుమారి గారు. లలిత్ కుమార్ గారు. ఓకే, అది లేపాక్షి టీవీ అండి. చెప్పండి మేడం, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది?
ఎవరు వస్తే బాగుంటుందండి? చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా, కే పాల్ వస్తే బాగుంటుందా? మీకు కే పాల్ పోటీ చేస్తా తెలుసా మీ ఇక్కడ? తెలియదండి, అదే పార్టీ ఉంది. కే పాల్ కే పాలా? ఆ, ప్రజాశాంతి పార్టీ. చెప్పండి ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిదండి. మాకు అన్ని పథకాలు పెట్టాడు కదా, అమ్మఒడి పెట్టాడు, రుణమాఫీ చేశాడు. ఓకే. మరి ఏమైనా ఉంటే అన్ని వస్తే మంచిది, బాగా చేస్తాడు. మరి చంద్రబాబు గారు కూడా ఇస్తా అన్నారు కదా పథకాలు. అవన్నీ సొల్లండి బాబు, ఎప్పుడూ ఇవ్వడు. ఎన్నో సంవత్సరాలు పెట్టి అంటున్నాడు అతను. ఓకే. ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు పేదవాళ్ళకి. ఓకే. 3 మందికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇల్లు అవన్నీ ఇచ్చాడు. వైఎస్ఆర్ కాలనీలు 3 మందికి, మా పేదవాళ్ళందరికి చాలా మందికి ఇచ్చాడు. ఓకే. అభివృద్ధిలో చేశాడు కదా కొన్ని రోజులకేనని. మళ్ళీ అతను వస్తే బాగుంటది ఓకే. అదే అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. పవర్ స్టార్ అయితే బాగుంటది అనుకుంటున్నాను. పవర్ స్టార్. ఓకే. మరి కూటమిలో కలిసారు కదా పవర్ స్టార్, వస్తారా? కూటమిలో కలిసిన తర్వాత వస్తారు నా పక్క. ఎందుకంటే అభివృద్ధి ఒకవైపు జరగలేదు. 5 సంవత్సరాల పాలన మనం చూసాం కదా అలాగో. 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత కూడా మళ్ళీ మనం జగన్ రావడం తప్పదు అది. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా పవర్ స్టార్ వస్తేనే బాగుంటది. ఎందుకంటే ఓటు ఎప్పుడు వచ్చింది మీకు? ఓటుకి ఈ సంవత్సరం వచ్చిందన్న మనకి. ఈసారి అయితే గుద్దేస్తారు అయితే. వస్తుంది. ఎక్కడ మీరు? అది వైజాగ్ అన్న. వైజాగ్. ఏది వస్తుందా, నార్తా, ఈస్టా, వెస్టా, సౌతా? మనం వెస్ట్ సైడ్ అన్న, ఈస్ట్ సైడ్ మనది. ఎవరు మీ ఎమ్మెల్యే ప్రజెంట్? మన ఎమ్మెల్యే అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఉన్నాడు కదా. నార్త్ అంటే బీజేపీకి వేయాలి లేకపోతే వైసీపీకి వేయాలి? కేకే రాజు ఉన్నారు, టీడీపీకి వేస్తాం. గంటా శ్రీనివాసరావుకి ఇసుక నెబ్బించుకుంటాం. ఎందుకంటే అభివృద్ధి కదా మనకు కావాల్సింది. ఎందుకో కావాల్సింది ఆల్రెడీ టీడీపీ సైడ్ ముఖ్యమంత్రి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సైడ్ హైదరాబాద్ సైడ్ చేసాడు, మనం చూసాం. అది మన సైడ్ వస్తే కొంచెం బాగుంటుందని మనం కూడా కోరుకుంటున్నారు. చాలా మంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు కదా డెవలప్మెంట్ కోసం. వాళ్ళ కోసమే మనం కూడా ఆలోచించుకున్నాం. మన ఓటు అసలు చాలా విలువైంది. ఆ ఓటు ఎలా వినియోగించుకోవడం మన ఉద్దేశం కదా. ఈసారి వచ్చారు మీరు ఇప్పుడు? చిన్న పని మీద వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటున్నారు? అదే వైసీపీ వస్తే బాగుంటుంది. వైసీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? అందరికి బాగా సంక్షేమ పథకాలు పెట్టాడు కదా సార్. వైసీపీ వస్తేనే బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా బాగుండదు కదా. మరి సార్ ఎస్కోట్లు ఎలా ఉంటుంది అంటారు? ఎస్కోట్ వైసీపీ వస్తుంది. ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుంది అంటారా? టఫ్ ఈజీగా వస్తుంది. ఈజీగా వస్తుంది. తప్ప ఉంటుంది. ఒకటే అండి నేను చెప్పేది, ప్యాంటు షర్ట్ వేసుకున్న అందరూ టీడీపీకి వేస్తారండి. గోసు కట్టుకున్న వాళ్ళు, లుంగి కట్టుకున్న వాళ్ళు మాత్రం 100% వైఎస్ఆర్ జగన్ వేస్తారండి. గోసు పెట్టుకున్న వాళ్ళు 100%. గోసు ఎవరు పెట్టుకుంటారు ఈ రోజుల్లో? అంతే, గోసు అంటే రోడ్డు ఎక్కపోయినది అంతే లెక్క. ఓకే. సో టఫ్ ఉంటుంది అంటారు ఇక్కడ? టఫ్ అంటే ఒక వైసీపీ వస్తుంది సార్. 5,000 ఓట్లతో తేడాతో. లాస్ట్ టైం విజయనగరం, ఉమ్మడి విజయనగరంలో 9 సీట్లు స్వీప్ చేసింది వైసీపీ. ఈసారి ఎన్నో వస్తాయి అనుకుంటారు వైసీపీకి? ఇక్కడ చెప్పలేం కానీ వైజాగ్ లో మాత్రంగా 6 గ్యారెంటీ టీడీపీకి వస్తాయండి, 1 వైసీపీకి వస్తాయండి. ఓకే. అంటే బట్టి వైజాగ్ విజయనగరం చెప్పలేమండి. 9 వైసీపీకి వస్తాయండి. 9 వస్తాయంటారు సార్? విజయనగరం జిల్లా కంచుకోవడానికి వైసీపీకి. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరుంటారని చెప్తానండి. ఎవరు వస్తే మీకు అనిపిస్తుంది కదా, పలానా వస్తే బాగున్నాను, ఈయన బాగా చేశాడు, ఈయన బాగా చేయలేదు అనిపిస్తుంది కదా మనసుకి? ఏం చెప్తామండి, చెప్పలేమంటారా? చెప్పలేమంటానండి. జగన్ గారి పరిపాలన చూసారు 5 years, ఎలా అనిపించింది మీకు? బాగుందండి. బాగుంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? అలాగండి, కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. బ్రదర్, ఏం పేరు మీ పేరు? ప్రసాద్ అన్న. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? అది మనం చెప్పలేమన్న. చెప్పలేమా? ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏదో రైలు బాగానే చేస్తారు ప్రజెంట్ అయితే, అన్ని విధాలుగా అందుతున్నాయి. మరి మళ్ళీ వచ్చే అవకాశం ఉందైనా? అది మనం చెప్పలేము. మరి చెప్పలేమా? మరి ఎస్కోట్లు ఎలా ఉంది ఈసారి? ఎస్కోట్ మనకు తెలియదు. ఎక్కడ మీరు? మాది ఇంక లోపలికి వెళ్ళిపో. అంటే ఎస్కోట్ నియోజకవర్గం వస్తుంది కదా మీది? రాదు. మీ ఎమ్మెల్యే ఎవరు? అరకు నియోజకవర్గం. అరకు. ఓకే. ఈసారి అరకులో ఎవరు వస్తారు అనుకుంటున్నారు జనాలు? ఏమో చెప్పలేము. అప్పుడు టీడీపీ, వైసీపీనా? అది చెప్పలేమన్నా. చెప్పలేమా? అయితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని? ఆయన సంక్షేమ పథకాలు అవన్నీ బాగున్నాయి కదా. ఇక్కడ ఎస్కోట్లు ఎలా ఉందండి ఈసారి? ఎస్కోట్ కోసం నాకు తెలియదండి, నాది గజపతినగర్ నియోజకవర్గం. గజపతి నగరం. ఓకే. మరి గజపతి నగరంలో ఎవరు వస్తారు ఈసారి? బొత్స పుల్లాశ్రీ గారు వస్తారండి. ఈజీ గెలుస్తారా, టఫ్ ఉండదు? ఈజీగా గెలుస్తారు, ఎందుకంటే అవతల ఆయన ఎవరికి తెలియని వ్యక్తి కాబట్టి. ఇది కొండపల్లి శ్రీనా పేరు? కొండపల్లి శ్రీనివాస్ గారు. ఎవరు తెలియదు అంటారా? అంటే జనాలకి ఎప్పుడు జనాల మధ్యలో ఎక్కువ తిరగలేని వ్యక్తి, జెండా మోయలేని వ్యక్తి. అంటే ఎన్నో ఎత్తు లాస్ట్ రేపు ఎలక్షన్ కి ఈ రోజు నైట్ డబ్బులు ఇస్తారు కదా హైలాలు,
దాన్ని బట్టి ఉంటుందన్న చాలా మంది. డబ్బులు తీసుకొని ఓటేసుకున్నాడు ఎదవండి. తెలుసుకోవాలి ఎవడు రాష్ట్రంలో అంటే చాలా మంది మేము అడుగుతుంటే ఇప్పుడు చెప్పలేము సార్. రేపు ఎలక్షన్ 1 day బిఫోర్ ఇస్తారు కదా, ఎవరు ఎంత ఇస్తారు ఎక్కువ, ఎవరికి ఇస్తే వాళ్ళకి వేస్తారు జనాలు అంటున్నారు. అందుకే కదండి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా, అందరి దగ్గర తీసుకోండి, నచ్చినోడు ఓటేయండి అంటున్నాడు. ఆయన పరిపాలన నచ్చింది కాబట్టి ఆయనకే ఓటేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. టీం చూస్తున్నాము. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఏం లేదు, అతను వస్తే బాగుంటుంది అంతే. ఓకే, మీరు ఎక్కడ సార్? ఏ నియోజకవర్గం ఇది? మాది విజయనగరం. 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 ఓకే, మరి విజయనగరం ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? అశోక్ గారు వాళ్ళ అమ్మాయి గారు. అదితి గారా? అదితి గారు. ఈజీ గెలుస్తే టఫ్ గా ఉండదు. మరి ఆవిడ వస్తే బాగుంటది. మరి ఎవరు వస్తారంటే ఎలక్షన్ ఓట్లు వేసి పెట్టి అర్థం అవుతుంది. ఏమనుకున్నారు జనాలు అక్కడ విజయనగరంలో టీడీపీ వచ్చే అవకాశం అనుకున్నారా? గురుగారు, ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటే బాబు వస్తేనే బాగుంటుంది. బాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? మెయిన్ స్టూడెంట్ అనేది అవకాశాలు ఉంటాయి. స్టూడెంట్ నిలబడడానికి అవకాశాలు, యూత్ నిలబడితే రేపొద్దున్న వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి ఉపాధి ఉంటారు కదా, అది. మరి ఇక్కడ ఎలా ఉందండి ఎస్కోట్ లో? ఇక్కడ కూడా టఫ్ గానే ఉంది రెండును, కాకపోతే టీడీపీ వస్తుంది. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని? ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అండి. ఆరోగ్య పరిస్థితి బాగుంది కానీ. ఏం బాగోలేదు? ఆరోగ్య పరిస్థితి బాగపోతే సాయం చేశారండి మాకు. ఎవరు? చంద్రబాబు తరపున చేశారా? ఓకే, ఆరోగ్యం బాగోకపోతే ఆయన సాయం చేశారు టీడీపీ వాళ్ళు. ఓకే, మరి ఏం చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా? చేయలేదు. మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? లలిత్ కుమారి గారా, శ్రీనివాస్ గారా? తెలియదు. టీడీపీ అయితే రావాలంటారు. ప్రధాన చెప్పండి, మీ పేరు? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? బాబు గారు బాగుంటుంది. బాబు గారు. ఎందుకని సార్? జగన్మోహన్ రెడ్డి దీంట్లో యూత్కి అంత ఉద్యోగ అవకాశాలు లేవండి. చదువుకుని చాలా మంది ఉద్యోగాలు లేకుండా బయట తిరుగుతున్నారు. చదువుకుని కూడా చిన్న చిన్న కంపెనీలు తీసుకుంటారు. మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ ఎస్పోర్ట్ లో లలిత్ కుమార్ వస్తారు. లలిత్ కుమార్ గారు. ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుందా? కొంచెం టఫ్ ఉంటది. ఆయన 50-50 అండి. 50-50. బాబు గారు అయితే రావాలంటారు. బాబు గారు రాదు. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరు డెవలప్మెంట్ బాగా చేస్తే వాళ్ళు వస్తే బాగుంటదండి. డెవలప్మెంట్. ఓకే, ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు? జగన్ గారి పరిపాలన పర్వాలేదు, ఇంకా బెటర్ గా డెవలప్మెంట్ అనేది కావాలి జనాలకి. కావాలి. మరి ఈసారి శృంగవరపుకోటలో ఎలా ఉందండి? శృంగవరపుకోటలో డెవలప్మెంట్ అంటే మన ఎమ్మెల్యే గారిది పెద్దగా ఏం లేదండి డెవలప్మెంట్. పెద్దగా ఏం లేదు. సీఎం పరంగా చూసుకుంటే జగన్ బెస్ట్, అతను డెవలప్మెంట్ ఏం లేదు. ఓకే, మరి ఇక్కడ ఈసారి లక్ష్మి గారు వస్తారా, లలిత్ కుమార్ గారు వస్తారా, లేకపోతే శ్రీనివాస్ గారు వచ్చే అవకాశం ఉంది? లలిత్ కుమార్ రావడానికి అవకాశం అమ్మ చెప్పండి ఇప్పుడు. నేనేం చెప్పలేను సార్. ఆయన మాట్లాడుతున్నప్పుడు అదే లేదు సార్. ఎవరు వచ్చినా ఏడు బావా తెలుగుదేశం అండి. తెలుగుదేశమా? ఇక్కడ కేఏ పాల్ గారు పొడి చేస్తే తెలుసా మీకు? చేస్తున్నారు. తెలిసే అవకాశం చేస్తున్నారు. లలిత్ కుమారి గారు, కేఏ పాల్ గారు, తర్వాత శ్రీనివాస్ గారు. కేఏ పాల్ గారు గట్టి పొడి ఇస్తారంటారు సార్ ఇక్కడ? ఏమో తెలియదు. తెలీదా? ఇప్పుడే వెళ్ళిపోతాను కొండగానే. గురుగారు చెప్పండి సార్, ఎస్కోట ప్రజలకి మంచి ఆనందం కలిగించే కేఏ పాల్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కేఏపాల్ అంటే సిగ్నిఫికెంట్ కాదండి, నెగ్లిజిబుల్ అంటారా? మెయిన్ పోటీ అయితే టీడీపీ వైసీపీ ఉంటారు. ఓకే, ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇక్కడ? హోరాహోరీగా ఉందండి. హోరాహోరీ ఉంది. ఎడ్జ్ ఆరుకు ఉంటుంది అంటారు కొద్ది గొప్ప. ఎడ్జ్ అయితే అలా చెప్పలేమండి. చెప్పలేము. లాస్ట్ మినిట్ వరకు ఎలా వచ్చే వరకు చెప్పలేము. టఫ్ ఫైట్ ఉంది. మేడం మీరు చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ప్రస్తుతానికి ఎవరైనా చెప్పగలమండి. చెప్పలేమంటారా? జగన్ గారి పరిపాలన చూసారు, 5 years చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? ఒక సైడ్ అయితే బాగానే ఉంది. సంక్షేమ పథకాలని మరి అతిగా పెట్టేశారు. ఆయన కూడా అదే పథకాలను వీళ్ళు కూడా సూపర్ 6 అనేసి పెట్టారు. అలా కాకుండా విద్య, వైద్యం, ఉద్యోగం పర్పస్ అయితే పిల్లల భవిష్యత్తు బాగుంటది. మానవ పనికి వాళ్ళకి కూడా కొంచెం ఏదో పెట్టినట్టు ఉంటుంది. ఈ సంక్షేమ పథకాలు టీడీపీ వాళ్ళు అదే పథకాలు పెట్టి, వైసీపీ వాళ్ళు అదే పథకాలు పెట్టారు. అలా కాకుండా విద్య, ఉద్యోగం, వైద్యం ఈ 3 పెట్టేటప్పుడు అయితే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. మాలాగా ఉన్న కన్నా మా పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు.
థ్యాంక్ యూ అండి. బాగుంటదమ్మా, జగనే వస్తుంది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకనమ్మా? మా పిల్లల చదువులు ₹1 పెట్టకుండా వాళ్ళిద్దరిని చదువుతుంది. బీటెక్ వాళ్ళు, డిప్లొమా చేస్తున్నారు. పేదవాళ్ళందరికీ జగన్ డబ్బులు ఇస్తున్నాడు. రైతు కూడా జగన్ వల్లే బతుకుతున్నాడు. ఓకే మాత్రం ఏముండదు, పిల్లలు కూడా, రైతు కూడా ఏముండదు. ఓకే, మళ్ళీ జగన్ రావాలంటారు. వస్తాడు, జగనే వస్తాడు, కన్ఫర్మ్ గా వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఇలా జగన్ వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని? ఎందుకని సార్ చెప్పలేరా? ఎక్కడ మీ నియోజకవర్గం ఏది? ఎస్కోటనా, అరకునా? అరకు. మరి అరకులో ఎవరు వస్తారు ఈసారి? చాలా మంది పోటీ చేస్తున్నారు, ఎవరు చెప్పలేము. మరి చాలా మంది చేస్తున్నారు కదా. దొన్నుదొర గంగాధర స్వామి. దొన్నుదొరకు టికెట్ రాలేదు. అవును, ఇండిపెండెంట్ చేశారు కదా. ఇండిపెండెంట్ కూడా లేదు. లేదా? ఏం లేదు, తీసారా? లేదు. ఓకే, మరి ఆ రాజారావు వస్తారా, గంగాధర స్వామి వస్తారా, లేకపోతే ఈయన ఎవరు మత్స్యలింగం వస్తారా? ఏమో మరి, మొత్తం ఒక 17 మంది పోటీ చేస్తున్నారు కదా. రెబల్కి అయితే ఒక 9 మంది, టికెట్ వచ్చిన వాళ్ళు 8 మంది చేస్తున్నారు. మళ్ళీ ఎవరికి వస్తుందో తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. పక్షి టీం చూస్తున్నాను సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మాకైతే జగన్ అనుకుంటున్నా. జగన్ అనుకుంటున్నారు. ఎందుకని సార్? మాకు ఈ సంక్షేమ పథకాలు అవి నచ్చాయి. పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అవి నచ్చాయి. ఓకే, మరి ఈసారి ఎస్కోట్ ఎలా ఉంటుంది అంటారు? ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? శ్రీనివాస్ గారా, లేదు కుమారి గారా? కొడబండి. అదే శ్రీనివాస్ గారు. ఓకే సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది మేడం? మేమైతే చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకనమ్మా? అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా, లేదా మార్పు కోరుకుంటున్నారా మీరు? మార్పు కోరుకుంటున్నారు. పథకాలు వచ్చినాయా జగన్ గారి పరిపాలన మీకు ఏమైనా? కొన్ని అంతే, కొన్ని అందరూ. ఉందండి. గురుగారు, ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అభివృద్ధి. ఓకే, మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? లలిత్ కుమార్ గారు వస్తారని అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారా, జనాలు అనుకుంటున్నారా? జనాలే, మరి మేము అనుకోవడం అంటే మేము జనాలు లేమా? అదే, మీతో పాటు జనాలు కూడా అనుకుంటున్నారా? మీ పర్సనల్ చాయిస్ అని అడుగుతారు. జనాల వాయిస్ అది. జనాల వాయిస్. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్ అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మరి సార్ టీడీపీ పవన్ కళ్యాణ్ కలిసారు కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దారా? చేస్తుంది మాక్సిమం చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్కోట్ అనే మీది? అది కొత్త వలస. కొత్త వలస అంటే ఏది చెప్తుంది? నెల్లిమర్లా కదా ఎస్కోట. కొత్త వలస. ఓకే, ఎస్కోట్ లో మరి ఎవరు వస్తారు? మాక్సిమం కొంతమంది టీడీపీ అంటారు, కొంతమంది ఇది అంటున్నారు వైసీపీ అంటున్నారు. టఫ్ గా ఉంటది మేడం. మరి పేపాలుగా పొడి చేస్తారు దగ్గర నుంచి. ఇక్కడ పోటీ చేయరు కదా. కొత్త వలస పొడి చేస్తారు ఎమ్మెల్యే కదా. తెలియదు మీకు? అయ్యో, ఓకే అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరైనా పర్వాలేదు, డెవలప్మెంట్ ఉంటే పర్లేదు. అన్ఎంప్లాయ్మెంట్ కి పర్మనెంట్ సొల్యూషన్ అవ్వట్లేదు. దీనికి అన్ఎంప్లాయ్మెంట్ కి పర్మనెంట్ సొల్యూషన్ అవ్వట్లేదు. ఓకే, మీకు తెలిసే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటనేది అన్ఎంప్లాయ్మెంట్ కి? ఏముంటదండి, డెవలప్మెంట్స్, కంపెనీస్ రావాలి, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి, అంతే. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా నిరుద్యోగులు, అందరికి వస్తాయి ఇవన్నీ ఇస్తే? నేను అందుకే పర్మనెంట్ సొల్యూషన్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అయినా అనట్లేదు, ప్రైవేట్ కంపెనీస్ వచ్చినా చాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఎస్కోట్ ఎలా ఉందండి ఈసారి? చెప్పలేను. టఫ్ ఫైట్ ఉందా మీకు తెలియదా? తెలియదు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందండి. చంద్రబాబు గారు. ఎందుకని సార్? వనరులు సృష్టించగలదండి, సీనియర్ ఉందండి. ఓకే, అవగాహన లేకుండా ఏవేవో వాగ్దానాలు చేశారు కదా. ఇప్పుడు అలా ఏమంటున్నారు, అవగాహన లేక మేము ఆ వాగ్దానం చేసాం. అవగాహన లేని వాళ్ళు ముఖ్యమంత్రి అవడం ఎందుకు? ఓకే, నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకున్నారా? ఎందుకని? బాగా చేస్తారనా? ఏమి లేదా? ఓకే, రైతు రైతు బజార్లో. ఓకే, మీకేమి రాయితీలు ఏమి లేవా? రెంట్లే కడుతున్నాం. రెంట్లు కడుతున్నారు. కరెంట్ బిల్లు ఫ్రీ ఇవ్వడం ఏమున్నదా? ఏమి లేదు. రెంట్లు కడుతున్నారు. అంత ముందు లేదా? ఇప్పుడు ఎంత కడుతున్నారు అంటే మీరు నెలకి? ఓకే అమ్మా అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఎవరైనా డెవలప్మెంట్ ఉన్నది అయితే బాగుంటది అండి. డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. ఓకే, ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ ఎంతసేపు పంచడానికి గురించి ఆలోచిస్తాను కానీ మిగతా దాని మీద దేని మీద దృష్టి లేదండి.
ఓకే. ముందు పథకాలు ఇచ్చామా లేదా అంతే, అంతవరకు ఆలోచిస్తున్నాం. మరి ఇక్కడ ఎలా ఉంటుందన్నారు ఈసారి? ఇక్కడ కూడా ఎమ్మెల్యేని ఎప్పుడో ఒకసారి 2 సార్లు చూసుంటామండి. ఓకే. టీడీపీ నుంచి ఏమో లలిత్ కుమారి గారు, వైసీపీ నుంచి మీకు తెలుసు శ్రీనివాస్ గారు. ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ? లలిత్ కుమార్ గారు వచ్చే అవకాశం ఉన్నది. లలిత్ కుమారి గారు. ఓకే, థ్యాంక్ యూ. అండి మీ పేరేం పేరు సార్? చక్కారాడు చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? బాగుంటుంది. దేడు చెప్తాడు, ఎవరి దర్శనం వస్తారు, అంతకని మన ఏడు చెప్తాను. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుందండి. మళ్ళీ వస్తారంటారా? కొత్తగా అనుకుంటున్నాను, మరి ఏం ఎలా ఉంటుంది ప్రజల్లో. అక్కడ మీద కొత్త వలస కొత్తపేటనా? ఎస్కోటనా? ఓకే, ఎస్కోట్ లో మరి లలిత్ కుమార్ గారు టీడీపీ, వైసీపీ నుంచి ఏమో శ్రీనివాస్ గారు. లలిత్ కుమార్ వచ్చేస్తుందండి. లలిత్ కుమార్ వచ్చేస్తుందా? అది అనుకుంటారా? అనుకుని పెట్టి మనం అనుకుంటున్నారు జనాలు పెట్టి ఓకే, థ్యాంక్ యూ అండి. టీం చూస్తున్నాం అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటుంది సందర్భాన్ని. టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకంటే ఏం చెప్తాండి, ఇన్ని ప్రభుత్వం చూస్తున్నాం కదా. మరి ఇక్కడ ఎలా ఉందండి ఎస్కోట్లు? ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? దేనికి వైసీపీకా టీడీపీకా? టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుంది? ఎస్కోట్ మాకు తెలిసే బట్టి అయితే టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. అంటే ఈజీగా ఉంటది ఫైట్ ఇక్కడ, టఫ్ ఉంటదా లలిత్ కుమార్ గారికి? లలిత్ కుమార్ అయితే చెప్పలేం, రెండు ఈక్వల్ గా ఉంటది. ఈక్వల్ గా ఉన్నాయి. శ్రీనివాస్ గారు, లలిత్ కుమార్ గారు దెబ్బ ఉన్నాయి అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఏంటంటే ఇప్పుడు పనులన్నీ ఆయన చేసిండండి. ఇప్పుడు ఏ కొత్త పార్టీ వచ్చినా మళ్ళీ జనాల మీద బాధలు తప్పించి ఏం లేదండి. ఇప్పుడు ఆయన చేసి ఉన్నారు కాబట్టి కొద్దిగా ఆల్రెడీ కొంతమంది జనాలు బాధపడుతున్నారు. బాధుడు అంటే ఉచిత పథకాలు అంటే అవన్నీ మా జనాల మీద వేసినాయి కదండి. ఎవరేసిన జనాల మంచి అంతే అంటారు. ఓకే, ఆడ ఏ ముఖ్యమంత్రి వచ్చినా మేము ఆటో తోవడం తప్పదు, మూట మూసుకోవడం తప్పదు. ఓకే, మరి ఇక్కడ ఈసారి లలిత్ కుమార్ గారు వచ్చే అవకాశం ఉందా? అది కదండి మాది తుని ఈసారి మరి ఎవరు? రాజా గారేనా? రాజా గారేనండి. ఈజీ గెలుస్తారా? గెలుస్తారండి. ఓకే. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నాకు తెలిసి చంద్రబాబు అంటే బాగుంటుంది అంట. చంద్రబాబు గారు. ఎందుకని? ఎందుకంటే ఆయన బాగా చేస్తాను. బాగా చేస్తున్నారు. మరి ఇక్కడ ఈసారి ఎస్కోట్లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కేఏ పాల్ గారేమో ప్రజాశాంతి పార్టీని పోటీ చేస్తున్నారు. లలిత్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. వైసీపీ నుంచి శ్రీనివాస్ గారు. లలిత్ కుమార్ వస్తే బాగుంటుంది. మరి కేఏ పాల్ గారి ప్రభావం ఉండదు ఇక్కడ? ఆయన ఒకసారి చెప్పలే, చేస్తారు ఓట్ లైన్కి ఇక్కడ. ఏమో తెలియదు. ఓకే, బాగుంటుంది అన్నారు. చెప్పండి సార్, పర్వాలేదు. మంచి చేసేవారు ఎవరో ఒకరు వస్తే చాలు. మంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా? పరిపాలన బాగానే ఉంది, బట్ కానీ ఆయన చేసే కొన్ని సంక్షేమాల వల్ల, డబ్బులు ఉచితంగా పంచడం వల్ల ఉపాధి హామీ కోల్పోయి చాలా మంది నష్టపోతున్నారు. ఈసారి మార్పు జరిగే అవకాశం ఉంటుందా? చెప్పలేం సార్. చెప్పలేం. ఎక్కడ సార్ మీది? నాది విజయనగరం. విజయనగరం. ఓకే, విజయనగరంలో మరి ఈసారి ఎవరు వస్తారా? అదితి గారు వస్తారా, స్వామి గారు వస్తారా? అదే చెప్తున్నా, చెప్పలేం. టఫ్ ఫైట్. ఎస్. ఎవరు వచ్చినా పర్వాలేదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? జగన్ పరిపాలన ఎలా ఉందనుకున్నా మామూలు అలా ఉంది. సూపర్ గా లేదా? సూపర్ గా అనిపించలేదు నాకు. అనిపించలేదు. ఎక్కడ మీది? ఇక్కడేనా ఎస్కోటేనా? లేదు ఉరకోట మా చిలకల గడ్డ దాటి అంటే చిన్న అలవి వస్తుందా? ఇది అరకు వస్తుందా? ఓకే, మరి అరకులో ఈసారి ఎవరు వస్తారు? పెద్దగా వెళ్ళలేదండి. వెళ్ళలేదా? ఓకే, ఎవరు వచ్చినా పర్లేదు సార్. ఎవరు వచ్చినా పర్వాలేదా? ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా అనిపించిందండి మీకు? పర్లేదు సార్. పర్వాలేదు. ఎక్కడ మేడం మీది ఏ నియోజకవర్గం? మాది అనంతగిరి సార్. అనంతగిరి. అంటే ఏ నియోజకవర్గం వస్తుంది మీది? ఎస్కోటనా లేకపోతే? ఎస్కోటే. మరి ఇక్కడ ఏమో లలిత్ కుమార్ గారు టీడీపీ నుంచి ఉన్నారు, వైసీపీ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎవరు వచ్చే అవకాశం ఉందండి? తెలియదు. వైసీపీ వస్తుంది అంటారు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఆయన అయితే ఉపాధి కల్పనకి బాగుంటది, ప్లస్ విద్యాభివృద్ధి చేయడానికి మంచి కల్పన, నెక్స్ట్ అన్ని రకాలుగా మంచి అడ్మినిస్ట్రేటర్. మరి ఇక్కడ ఎలా ఉందండి సార్? మీరు ఎక్కడ సార్ మీది? మాది విజయనగరం లోకలే. విజయనగరం లోకల్. మరి సార్ అదితి గారు వస్తారా లేకపోతే స్వామి గారు వస్తారా? మాక్సిమం అక్కడైతే స్వామి గారు రావచ్చు. థ్యాంక్ యూ సార్. పెద్ద ఏముంటది? మేమా మరి మీకు ఎవరు అనుకుంటారో మేము వాళ్ళకే ఇస్తాం సార్. కాదు, మీకు నచ్చిన వాళ్ళు చెప్పండి. చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా?
అలాగని ఏం చెప్తాం బాబు, ఎవరు చెప్తే వాళ్ళకి కోపము. అవునా? మనం అక్కడికి వెళ్ళాక అప్పుడు మన లోన్ ఏమైనా చేసుకోవాలి తప్ప, బయటనంటే వీళ్ళకి వేసామనుకో ఆహా అంటారు, వాళ్ళకి ఇచ్చామని వాళ్ళకంటారు. ఎవరికైనా మనం ఆ మాట ఇవ్వలేము. ఎవరికి ఇచ్చిన మాట ఇచ్చామనుకో ఇబ్బంది వచ్చింది. మనం వెళ్ళి లోన్ వెళ్ళి మన ఇష్టంగా వేసుకుంటే బాగుంటుంది సార్. అదే నా ఉద్దేశం సార్, ఇంకేం కాదు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు అంటే జనాలు ఏమనుకున్నారు అంటే మీరు ఎలా అనిపిస్తుంది? ప్రజెంట్ ప్రభుత్వం ఓటు హక్కున్నా లేకపోయినా ఎడ్యుకేషన్ బాగా చేశారు కాబట్టి నెక్స్ట్ టైం కూడా వస్తే మేము ఇంకా బాగా హ్యాపీ ఫీల్ అవుతాం మేము. ఓకే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాను మీరు. ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ పరంగా అయితే మరి ఇంకా వేరే పరంగా అయితే తెలీదా? చెప్తాం. ఓకే, అంటే ఓటు హక్కు ఉంటే మీకు ఎవరికి అయితే ఓటు ఈసారి లేదు కదా, అందుకే వచ్చి ఉంటే ఓకే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? తెలియదు. బాబు గారు రావాలి. మీరు అభిమాని, టీడీపీ అభిమాని. ఎక్కడ సార్ మీ ఏరియా? చీపురుపల్లి, విజయనగర్. చీపురుపల్లి. మరి చీపురుపల్లి సారి కళా వెంకటరావు వస్తారా? బొత్స వస్తారంటారా? ఛాన్స్ ఇస్తారా సార్ బొత్స గారు? కళా వెంకటరావు గారికి ఇస్తారు. సార్ ఏపీలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? ఫస్ట్ ఏకి చెప్పలేము సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 years బాగుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? 90% ఛాన్స్ ఉన్నాయి. 90% ఛాన్స్ ఉన్నాయి. 90%. ఎలా ఉంది ఎస్కాట్ లో? 50-50. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఇక్కడ ఎస్కాట్ లో సార్? స్పోర్ట్ లో అయితే ప్రెసెంట్ టీడీపీ రన్నింగ్ ఉంది. టీడీపీ రన్నింగ్ లో ఉందా? ఎందుకని అంటారు? అంటే మరి ముందు ఇక్కడ ఎమ్మెల్యే గారు పెట్టింది. ఎమ్మెల్యే గురించి నచ్చక ఇప్పుడు టీడీపీ అంటున్నారా? టీడీపీ అంటే ఓకే, థ్యాంక్ యూ అండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నారా చంద్రబాబు నాయుడు గారు రావాలండి. యూత్ చాలా చదువులు చదువుకొని చాలా ఇబ్బందులు పడుతుంటారు, మన కంపెనీలు రాలేదు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ఉండదు. ఈ రోజు లలిత్ కుమార్ గారు, నారా చంద్రబాబు ఈ రైతు బజార్ బట్టి కొన్ని 100 మంది ఇందులో బతుకుతాను, మామూలు బతుకుతాను, వచ్చే వాళ్ళు కూడా బతుకుతానండి. ఈ సీటు తెలుగుదేశం రావాలండి. ఓకే, ఇక్కడ ఎవరు వస్తారండి? ఇక్కడ లలిత్ కుమార్ గారు వస్తారండి. లలిత్ కుమార్ గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పండి, పర్వాలా. జగన్ గారు వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తే బాగుంటుందా? ఒకసారి వచ్చారు కదా చూసాం, టీడీపీ వస్తే బాగుంటుంది. బాగుంటుందండి. మరి ఇక్కడ ఎస్కాట్ లో టీడీపీ. చెప్పండి మేడం. సార్ చెప్పిందేనా? చెప్పండి, ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని తెలియదు. మంచి జరుగుతుంది. నేను చేయట్లేదు అంటారా? మంచి చేయలేదు. మరి జనాలు ఏమనుకుంటున్నారు? ఎస్కాట్ జనాలు ఈసారి ఎవరిని గెలిపిస్తారు అనుకుంటున్నారు? టీడీపీని గెలిపిస్తారా? ఓకే, థ్యాంక్ యూ. వస్తున్నామండి. చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటుంది సార్. ఎందుకని సార్? ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఒక కంపెనీలు తీసుకురావాలన్నా, లేదంటే వాళ్ళకి ఒక జాబ్ చూపించాలన్నా ఏదైనా సరే చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది. విజనరీ లీడర్ కాబట్టి. ఓకే, మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ కుమార్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. పీటర్, చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి? పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కలిసింది కదా, వస్తారంటారా? ఎక్కడ మీది? మరి ఇక్కడ ఎస్కోటే కదా. మరి ఎస్కోట్లో ఎవరు వస్తారు? లలిత్ కుమారి గారా లేకపోతే లలిత్ కుమారి? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? అన్ని బాగానే వస్తుంది. అన్ని బాగా వస్తుంది. ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ లలిత్ కుమారి గారా? ఎందుకని? దాని పాలన బాగుంటుంది. ఆమె పాలన బాగుంటుందన్నా? అంటే ప్రీవియస్ ఎమ్మెల్యే చేయలేదు సరిగ్గా శ్రీనివాస్ గారు? ఓకే, థ్యాంక్ యూ. జగన్ బాగుండదు. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకంటారు? అన్ని పథకాలు ప్రతి ఒక్కరు పేదోళ్ళ కాళ్ళకి అన్ని సక్రమంగా అన్ని అందుతున్నాయి కాబట్టి మేమైతే జగన్ అయితే బాగుండదు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడైతే కొడమని శ్రీనివాసరావు గారు ప్లస్ లో ఉన్నారు. ప్లస్ లో ఉన్నారా? బాగుంటుందా? జగన్ బాబు వస్తే బాగుంటుందా? జగన్ వస్తే రైతులకు బాగుంటది, చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగస్తులకు బాగుంటది. మరి ఏం చేద్దాం? పేదోళ్ళు బతకాలంటే జగన్ వాళ్ళు బతుకుతారు. జగన్ రావాలంటారు అయితే? ఓకే,
పథకాలు వస్తున్నాయా మీకు బాగా? వస్తున్నాయి. ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? అభివృద్ధి ఉంటదని. అభివృద్ధి ఉంటుంది. ఓకే. మరి ఈసారి ఎస్కోట్లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? హెల్త్ కుమారి. లలిత్ కుమారి గారు ఈజీ గెలుస్తారంటారా? ఈజీగానే 50,000 మెజార్టీ. 50,000 మెజార్. ఓకే, థ్యాంక్ యూ. జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు. ఎందుకనమ్మా? ఎందుకంటే అందరికి మేలు చేసాడు కాబట్టి ఓకే, నేను రానే కోరుకుంటున్నాను. ఆయన రావాలని కోరుకుంటున్నారు. ఓకే అమ్మా, చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగనే రావాలి. జగనే రావాలి. ఎందుకనమ్మా? అన్ని మేలుగా చేస్తుంటారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని మేడం? అన్ని పథకాలు బాగున్నాయి కదా సార్. ఓకే, మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు మీరు? రావాలని మేము కొడుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సరే, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అన్ని పథకాలు బాగా పెడుతున్నాడు కాబట్టి. పథకాలు వస్తున్నాయి. మేడం మీరు చెప్పండి, ఎవరు వస్తే బాగుంటది? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు గారు. ఎందుకని? స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది సార్. ఓకే, మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం తీసుకోవట్లేదు? అయితే కోరలు లలిత్ కుమారి గారు. ఓకే, బాగుంటది. మాకు నారా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటదండి. చంద్రబాబు గారు. మాకు లలిత్ కుమారి వస్తే బాగుంటది. మాకు ఎవరైతే రెంట్లు లేకుండా వస్తారో మాకు వాళ్ళకి రెంటలు కడుతున్నారు, ఇప్పుడు రెంటలు లేకుండా వస్తే బాగుంటుంది అంటారు. ఓకే, వాళ్ళు వస్తేనే మాకు చాలా బాగుంటది. ఇంకా ఓకే, థ్యాంక్ యూ. మాకు అద్దెలు లేకుండా ఉంటే ఎవరు వచ్చినా మాకు పర్లేదు. అద్దెలు ఉండకూడదు. అద్దెలు ఉండకూడదు. ఓకే, మాకు పర్లేదు. మా పిల్లలకి కొద్దిగా ఉద్యోగాలు వచ్చి పథకాలు ఏమి వస్తున్నాయమ్మా? పథకాలు వస్తాయి. వస్తున్నాయి. ఓకే.